వచ్చినప్పుడు ఒక పద్యం కానీ శ్లోకం నేర్చుకొని రావాలి. అదే మీ సంపద. భవిష్యత్తులో మీ పిల్లలకు, మీ పాపలకు, పిల్లలు బట్టి ఏం పాడతారు, ఏం చెప్తారు, కుక్క వచ్చే, పిల్లి వచ్చే, గజం వచ్చే. అదేనా? పాటలు పాడేవారు. పూర్వకాలంలో జోల పాటలు పాడేవారు తెలుసా? ఇంతకుముందుగా మీకు అందరికి చెప్పినాను. మాదాలస పాటలు పాడింది తొట్టాన్ని వేసేసి. సిద్ధోషి బుద్ధోషి నిరంజనోషి సంసారమాయ పరివర్జితోషి సంసార స్వప్న త్యజమోహ నిద్ర మదాలస పుత్రమవాచ వాక్యం. జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద. జో 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 జహా జహా నిద్రావస్థలను ఏడుస్తున్నావు. జో అచ్యుతుడవు, మార్పు లేనివాడు. చ్యుతుడు అంటే మార్పు చెందనివాడు అచ్యుతుడు. చ్యుతుడు మార్పు చెందేవాడు. నువ్వు అచ్యుతుడ స్వరూపం. నీకు రూపం అంటే కదా నీకు మార్పు కదా. నీకు రూపం అంటే కదా మార్పు చెందడానికి. రూపనామాలకు నువ్వు అతీతునివి. ఎందుకు ఏడుస్తున్నావు? జో అచ్యు జహా జహా నువ్వు నిద్రావస్థలో ఉండి ఏడుస్తున్నావు. పిచ్చి తండ్రి, అజ్ఞానమైన నిద్రలో మమకారంలో ఉండి ఏడుస్తున్నావు. మా అమ్మ మా నాయనని ఏడుస్తున్నావు. ఎత్తుకో లాలించని. అందుకోసమే ఈ దుఃఖ సాగరం నుంచి బయటపడు. జో అచ్యుతానంద జో జో ముకుంద. జహా మేల్కో, ముకుందుడు మురారి సాక్షాత్ విష్ణు స్వరూపం. జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద. రారాను పరమానంద స్వరూపుడవు రామ గోవింద. అందరు హృదయ పద్మ నుంచి విహరించే రాముడవు, గోవిందుడవు నువ్వు. గాం పాలయతి గోవింద. గోవులు కాసువాడు. గామనగా భూమి. ఆ భూభారమును తొలగించడానికి నిరాకారమైన పరబ్రహ్మము నువ్వు అవతరించిన ఒక రూపము ధరించొచ్చిన. పిచ్చి తండ్రి ఏడుస్తావు. ఊరుకో. జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద. జో 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 అచ్యుతానందని ఆనాడు మదాలస పాడింది. సిద్ధోషి బుద్ధోషి నిరంజనోషి సంసార మాయా పరివర్జితోషి సంసార స్వప్నాత్యజమోహ నిద్రాం మదాలస పుత్రమవాచ వాక్యం. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద. జో జో. అందుకోసమే సిద్ధుడవు నువ్వు, బుద్ధుడవు. సిద్ధోషి బుద్ధోషి నిరంజనోషి నిరాకారమైన పరబ్రహ్మ. నీకు ఆకారమే లేదు నైనా. నిరాకారమైన పరబ్రహ్మ ఆకారము ధరించొచ్చిన ఆత్మస్వరూపుడవు నువ్వు. పరమాత్మ స్వరూపుడమని ఉపదేశం చేసింది. సిద్ధోషి బుద్ధోషి నిరంజనోషి సంసార స్వప్న త్యజమోహ నిద్ర. ఈ సంసారమైన స్వప్నంలో ఉన్నావు, అది త్యజించు. ఆ మోహ నిద్ర నుంచి బయటపడిపో. త్యజమోహ నిద్ర మదాలస పుత్ర మువాచ వాక్యం. ఆ మదాలస వాక్యం ద్వారా పుత్రుని మేల్కొల్పింది, జ్ఞానులుగా తయారు చేసింది. అందుకోసమే త్యాగయ్య, త్యాగరాజు, అన్నమయ్య, గోపన్న ఎంతమంది పరమభక్తులు తల్లిదండ్రులు యొక్క కరుణాకటాక్షం వల్లనే మహర్షులు, రాజర్షులు, బ్రహ్మచారులు, దివ్య పురుషులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఎంతో మంది తల్లిదండ్రుల వల్లనే ముక్తాత్ములైనారు మాట. అది అందుకోసమే ఇంట్లో మధుమాంసాలు మానేసుకోవాలి. అది రజోగురం పెరుగుతుంది, అది పాపకరమైన.